యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో శ్రేష్టమైన పేరు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం ప్రకారం, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చెదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అని వ్రాయబడింది. దేవుడు 3 విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. తనను సంతోషపెట్టి తన ఒడంబడికను గట్టిగా పట్టుకున్న వారికి సహాయం, అంగీకారం మరియు ఓదార్పు ఇస్తా అంటున్నాడు. ఈ మహిమాన్వితమైన అవకాశం కేవలం ఇశ్రాయేలులకే కాదు గాని ప్రజలందరికీ కూడా విస్తరింపజేయబడుతుంది. మనము ఇశ్రాయేలీలము కాకపోయినప్పటికీ క్రీస్తును అంగీకరించిన మనము ఇప్పుడు ఆయన కుటుంబంలో సభ్యులమైపోయాము. ఆయన కుటుంబంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాలు ఉండవండి, అందరూ సమానమే. ఈరోజు మనము క్రీస్తును తెలుసుకోవడం వలన మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ఎవరైనా మనల్ని నిషేధించినట్లయితే దేవుడు మన పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన మనతోనే ఉంటూ మన భవిష్యత్ ప్రణాళికతో కూడిన పరలోక కుటుంబంలో కూడా మనకు సభ్యత్వాన్ని ఇస్తాడు. మనము దేవుని కుటుంబానికి చెందినటువంటి వారము. నీ దైనందిన జీవితంలో ఆ దేవుని రాజ్యాన్ని ఇక్కడే అనుభవించడం ప్రారంభించు. నీవు జీవించే ప్రతిరోజు ప్రభు రక్షణ హస్తము నీ చుట్టూ ఉంటుందనేటువంటి నమ్మకముతో అడుగులు ముందుకు పోయి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్.